గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాపై ఫిర్యాదులు సరికాదన్నారు నిర్మాత కోన వెంకట్. సినిమా ఆపాలంటూ ఈసీకి నటికుమార్ లేఖ రాయడాన్ని ఆయన ఖండించారు. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను విడుదల చేస్తామని అన్నారు కోన వెంకట్. కుల మత ప్రాంతాలకు అతీతంగా సినిమాను చూడాలన్నారు కోన వెంకట్. గీతాంజలి మళ్లీ వచ్చింది అన్న సినిమా మేము గీతాంజలి సినిమాకి సీక్వల్గా రేపు ఏప్రిల్ 11వ తారీఖు నాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఈ సినిమాని ఆపాలంటూ ఒక నిర్మాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆ లెటర్ కూడా నేను చదివాను. కానీ ఆయన కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్, ఎలక్షన్ కమిషను లేదా సెన్సార్ బోర్డు దేనికి లోబడి పనిచేసింది కొంచెం తెలుసుకుని రాసి ఉంటే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపిన ఆగేది కాదు. ఎలక్షన్లకి సినిమాలకి దయచేసి ముడిపెట్టద్దు. సినిమా అన్నది ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి సంబంధించింది కాదు.